హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. ఈరోజు ఏందంటే టాపిక్ ఏందంటే డైరీ ఫార్మ్ గురించి. తెలంగాణలో బఫెలో ఫార్మ్స్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో బఫెలో ఫార్మ్స్ ఎట్లున్నాయి అని చెప్పి నాకు మెసేజ్‌లు పెడుతున్నారు. అడుగుతున్నారు చాలామంది. దీని మీద ఒక వీడియో తీయమని చెప్పి అంటున్నారు. బఫెలో ఫార్మ్స్ పెట్టేవాళ్ళు ఎప్పుడైనా గమనించుకోండి ఏందంటే మనకు ఓహ్, ఓన్ మార్కెటింగ్ ఉంటే, అది హైదరాబాద్ లాంటి ప్రదేశంలో ఉండేదుంటే, మీరు బఫెలో ఫార్మ్ పెట్టుకొని, ఓన్ మార్కెటింగ్ చేసుకొని, పాలను రూ. 100 లీటర్ అమ్మితేనే బఫెలో మిల్క్ అన్నది సెట్ అయితది. లేకుంటే బఫెలో మిల్క్ అన్నది సెట్ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మేజర్‌గా ఏందంటే బఫెలో మిల్క్ అన్నది రూ. 100 పర్ లీటర్ అమ్మగతేనే డైరీ ఫార్మ్ అన్నది వయబుల్ అయితది మన తెలంగాణలో. చాలామందేందంటే డైరీ ఫార్మ్స్ పెట్టినప్పుడు బఫెలోస్ అయితే ఆవుల కంటే మేలు. ఆవుల కంటే మేలు బఫెలోస్. రోగనిరోధక శక్తి ఎక్కువుంటది అని జెప్పి పెడుతూ ఉంటారు. కాకపోతే అది పాల దిగుబడి చాలా తక్కువ. ఆవులతోటి కంపేర్ చేస్తే చాలా తక్కువ. ప్లస్ ఇంకోటేందంటే ఆవు పాలయ్యేదుంటే ఏ డైరీ వాడైనా తీసుకుంటారు. కానీ అదే బర్రె పాలయ్యేదుంటే డైరీకి పోసినట్టు అయ్యేదుంటే మనం లాస్ అయితాం. కాబట్టి ఓన్ మార్కెటింగ్ ఉండాలి. తెలంగాణలో దాదాపు చాలా డైరీ ఫార్మ్స్. చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్ అయిదామని జెప్పి 10 ఆవులు, 20 ఆవులు ఇట్లా బెట్టుకొని చాలామంది ఇవాళ గూడా నాకు ఒకళ్ళు ఫోను జేసిండ్రు. ఇట్లా మన శంషాబాద్ దగ్గర నుంచి మహేశ్వరం దగ్గర నుంచి. సార్ ఇట్లా మాకు లాస్ అయితుంది. రేట్ వర్కౌట్ అయితలేదు. మార్కెటింగ్ ఇబ్బందులుంటాయి. ఏమైతదంటే ఫస్ట్ మనం బర్ల పాలు బెట్టుకొని సెంటర్‌కి పోస్తే లాస్ అయితాం. తర్వాత ఒక బల్క్ కస్టమర్ మన దగ్గర నుంచొచ్చి పాలు కొనుక్కపోవడానికి వస్తారు. వారు కొనుక్కపోతారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏందంటే, వాళ్ళు ఎండాకాలమేమో పాలు బాగా తీసుకెళ్తారు. సరే వర్షాకాలము, చలికాలం వచ్చేసరికేమో పాలు మన దగ్గర తీసుకోరు. పాడైతున్నాయి, అదైతున్నాయి, ఇదైతున్నాయి ఏదో ఒక వంక చెప్పి పాలు తగ్గిస్తారు. అట్లాంటప్పుడు డైరీ ఫార్మ్‌లో చాలా ఇబ్బందులకు గురి కావాల్సొస్తది. అంటే రేట్ తక్కువ కూడా ఇయ్యాల్సిన పరిస్థితి అయితది. సో, ఇప్పుడు మన భారతదేశంలో ఎంతో రిక్వైర్మెంట్ ఉంది. మన తెలంగాణలో గూడా ఎంతో రిక్వైర్మెంట్ ఉంది పాలకు. కానీ దానికి ప్రొడక్షన్ మన దగ్గర లేకున్నా గానీ, పాల రేటేందంటే వాటర్ బాటిల్ రేట్‌కొచ్చేస్తది. ఒక 2 లీటర్ వాటర్ బాటిల్ ఎంతనో ఒక పాల లీటర్ పాలు ఆ రేట్‌కి అయితున్నాయి. కాబట్టి ఏందంటే అది వయబుల్ కాదు. ఎట్టి పరిస్థితిలో వయబుల్ అయితలేదు. ఎప్పుడైనా గానీ మనం ఆహ్, డైరీల బర్లతోటి పెట్టినప్పుడు బఫెలో ఫార్మింగ్ పెట్టినప్పుడు రూ. 100 పర్ లీటర్ పాలు అమ్మగలిగితేనే డైరీలు పెట్టండి. లేదంటే పెట్టకండి. ఎవరు లాభం ఉన్నారని జెప్పి పాత వీడియోలో జెప్పిన. ఓన్లీ ట్రేడర్స్. ఈ డైరీ ఫార్మ్‌లలో పాలు తీసుకపోయి బయట పాలమ్ముకునే వాళ్ళు, వాళ్ళు మాత్రమే లాభంలో ఉన్నారు. ఎక్కడ గూడా ఫార్మర్ లాభంలో లేడు. తెలంగాణలో ఉన్న డైరీ పరిస్థితి ఏందంటే దీన స్థితిలో ఉన్నారు. తెలంగాణలో బఫెలోస్ తోటి డైరీ నడిపించుకునే వాళ్ళు చాలా కష్టాలలో ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ కొన్ని రోజులు డబ్బులొస్తాయి. ఒక రూ. 1,00,000 మిగిలినాయనుకోండి. ఒక 20 ఆవులు పెట్టుకుంటే. 20 బర్రెలు పెడితే. దాని తర్వాత ఏమైతదంటే ఆడికాడికి అయితదన్నట్టు. దాని పాలిచ్చుడు తగ్గుతది. తగ్గిన తర్వాత ఆడికాడికి అయితది. చాలా కష్టాలలో ఉన్నారు. దాని తర్వాత వర్కర్స్ ప్రాబ్లమ్ ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్సే. కానీ బఫెలోస్ పెట్టుకొని సిటీకి దూరంగా ఊర్లల్ల, గ్రామాలల్లో అయితే ఎట్టి పరిస్థితిలో పెట్టొద్దండి బఫెలోస్. గ్రామాలల్ల ఎట్టి పరిస్థితిలో గూడా పెట్టొద్దు. అంటే ఇంటి మందం ఒక బర్రె, 2 బర్రెలు పెట్టుకుంటే పెట్టుకోండి గానీ, ఓ పెద్ద ఎత్తున డైరీ ఫార్మ్ పెడతానంటే అటర్‌లీ ఫ్లాప్ అయితరు. గ్రామాలలో ఎవ్వరికైనా ఆవులే పెట్టుకోవాలి. ఏది చేసుకునే రైతులకు. ఎందుకంటే పాలు పిండుడు ఈజీ. ప్లస్ ఆవు ఎంత దానా తింటదో, ఎంత గడ్డి తింటదో అన్ని పాలిస్తది. బర్రెలు మళ్ళా తర్వాత కట్టడానికి మంచి దున్నపోతు గావాలి. ఇవన్నీ కొన్ని ఇబ్బందులు అయ్యే పరిస్థితులుంటాయి. సో, తెలంగాణలో మన హర్యానా నుంచొచ్చిన మంచి మేల్జాతి పశువులంటే హర్యానా ముర్రా జాతి పశువులు. దాని తర్వాత ధూలియా పశువులు. మన హైదరాబాద్‌లో ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఈ పశువులను ధూళి అయితే కట్టడానికి కొంచెం ఎదకొచ్చేటప్పుడు కొంచెం కట్టడానికి ప్రాబ్లమ్స్ అయితాంటాయి. అంటే యూట్రస్‌లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల కట్టకపోవడం. దీనివల్ల ఏమైతదంటే లాసెస్‌కి గురైతరు. సో, ఇలాంటియి అట్లా ఒక లాసు, ఇట్లా ఒక లాసు, పిండిన పాలను కరెక్ట్ అమ్ముకోలేక ఒక లాసు, ఇలాంటి వాటికి గురైతరు గాబట్టి తెలంగాణలో ప్రస్తుతం ఉన్న డైరీల పరిస్థితి అయితే తీరంగానే ఉన్నది.
ఇంతకుముందు కొన్ని ప్రభుత్వాలు రూ. 4 సబ్సిడీ అని ఇచ్చినాయి. ఇప్పుడు అది గూడా లేదు. కానీ గవర్నమెంట్ గూడా ఇట్లా ఎంకరేజ్ జేసి, ఈ డైరీ ఫార్మర్స్‌ని ఎంకరేజ్ జేసి, సబ్సిడీస్ రూపకంలో దానా అయినా గానీ, మందులైనా గానీ, ఇంకా పాల రేట్లలో గూడా సబ్సిడీ పరంగా ఒక రూ. 4 ఇన్సెంటివ్స్, ఇట్లా రూ. 5 ఇన్సెంటివ్స్, బర్రె పాలకైతే కొంచెం ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తే మాత్రం డైరీస్ ఫార్మర్స్ అందరూ సస్టైన్ అయితరు. తొందరపడి బర్లు పెట్టాలనుకునే వాళ్ళు జాగ్రత్తగా ఈ వీడియో చూడండి. గమనించుకోండి. 1, 2 సార్లు ఆలోచించండి. ఇగ కొందరు ఉంటారు. కొందరు ఏందంటే చాలామంది కొందరు డైరీ ఫార్మ్స్ పెట్టి సక్సెస్ అయిన వాళ్ళుంటారు. ఏది ఈ బర్ల ఫార్మ్ పెట్టి. ఎవరు సక్సెస్ అయితారంటే పాలిచ్చినన్ని రోజులు పిండుతారు. అదో ఏదో అడ్డమైన దానా పెట్టి పిండుతారు. పాలిచ్చుడు అయిపోయిన తర్వాత దాన్ని కటింగ్ చేసుడు, కోతకు పంపించుడు, లేకుంటే కోసుకొని తినుడే టోళ్ళకు అప్పుడు వాళ్ళకి లాభసాటిగా ఉంటది తప్పించి, మిగతా వాళ్ళకు కొన్ని కులాలకు అట్లుంటది. కొన్ని మతాలకు అట్లా నడుస్తా ఉంటది. కానీ అందరికి అట్లా నడవదు. కాబట్టి ఏందంటే, కొందరికేందంటే ఇప్పుడు మనం యాటను కోసుకున్నట్టే వాళ్ళు అట్లా కోసుకుంటారు కాబట్టి కొన్ని హ్మ్, కొందరికి నడుస్తది. కానీ అందరికి అట్లా నడవదు. అన్నీ అందరం మనం వాళ్ళది ఏందో మనం గూడా పెడదాం, మనం గూడా ఇట్లా చేయగలుగుతామంటే మనం చేయలేము. పాలు పిండినంత సేపు పాలు పిండుతారు. దాని తర్వాత మటన్‌కి కావాలంటే మటన్‌కి ఇట్లా ఇచ్చే మెంటాలిటీ ఉన్నవాళ్ళు సక్సెస్ అయితారు. కానీ అంటే ఇది చెప్పాలనా చెప్పొద్దో గూడా నాకు తెలవదు గానీ, లేని వాళ్ళు కొంచెం కష్టాలే ఎదుర్కోవాల్సొస్తుంది. సో, ఫ్రెండ్స్ ఇది డైరీ ఫార్మ్‌లో ఏందంటే ఆహ్, ఎప్పుడైనా బర్రెలేందంటే 10 లీటర్లు, 12 లీటర్లు హర్యానా పశువులిస్తాయి. తూలియా పశువులొచ్చేసి కొంచెం 14 లీటర్లు, 15 లీటర్ల పాలిస్తాయి. కానీ అది ఆవు ఇచ్చినట్టుగా కంటిన్యూటీగా పాలు ఇవ్వదు. ఇగ మన లోకల్ బర్రెలు, మనది లోకల్ కథనంటే ఇగ దాన్ని ఇగ క్రాస్ బ్రీడ్ ముర్రా దొరికితేనేమో ఓకే. ముర్రా బర్రెలైతే ఓకే గానీ, మిగతాదైతే కథమే ఇగ. ఇది ఫ్రెండ్స్. నమస్తే మీ మనోజ్ రెడ్డి.